సభ్యులంతా 465 సభ్యులు ఉన్న సార్ ఎందుకు ఎమ్మెల్యేగా మేము చేసే సార్ ఇక్కడ లోకల్ పబ్లిక్ రైతులు ఎట్లా చేద్దాం అయితే గతంలో కూడా ట్రై చేసిన ఎస్బీఐకి ఉంది సార్ మన అన్ని కేడీసీసీకి ఉన్నాయి కేడీసీసీ ఉన్నాయి అన్ని సక్రమంగా నడుస్తుంది ఇదొకటే మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక వాళ్ళకేమో ఎన్నో పనులు ఉంటాయి ఇక్కడ మార్చుకోవచ్చు సార్. అయితే సబ్మిషన్ ఏంటంటే సార్ కొంత రైతులు గతంలో కూడా డిఫాల్ట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సార్ వాళ్ళు ఇంకా మనకి లెండింగ్ ఇవ్వడం వాళ్ళు లెండింగ్ ఇస్తే మనం ఇదే వాళ్ళు ఆపేశారు సార్. బ్యాంక్ వేస్తే మార్చలేమా అది ఏం చేసేస్తే సార్ మనం దానికి డీసీడ్ అయిపోయి మళ్ళీ మన డీసీలో సార్ కర్నూలు జిల్లాలో మార్చారు సార్. అందుకే ఇది అన్ని నా నియోజకవర్గం జగిత్యాల నియోజకవర్గంలో అన్నింటి తక్కువ సభ్యులున్న సొసైటీ కూడా కాబట్టి తక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను ఏమన్నా వీళ్ళందరూ కూడా డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా ఏంటంటే గ్రామ సభలకు కాకుండా ఓన్లీ రైతులు ఎవరైతే సభ్యులు ఉన్నారో ఎంత టోటల్ సభ్యత్వం ఎంత ఉంది ఈ 465 మంది 400 మంది అట్లా వస్తారు భార్యలు ఉంటారు పత్రులు ఉంటారు కొడుకుంటారు పూసలు అవసరం బట్టి ఈడ కాకుండా జయించాలని పంచాలి ఒక తీర్మానం చేసుకొని సర్వసభ్య సమావేశం ఎన్నడో ఒకనాడికైతే దీన్ని చేసుకోకపోతే ఇలా మనకు కూడా బాగుండదు అటు మహిళా సంఘము వాళ్ళు లెక్కలు తప్పులు చేసి ఆమె జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఉంటారు నేను ఎవరు కించపడతలేను ఇప్పుడు అమ్మాయిని కూడా నేను అన్నది కాదు సో వాళ్ళకి తెలుసో తెలియకనో కింద చెప్పేటోళ్ళు సరిగా లేకనో రకరకాల కారణాలు ఆ మహిళలది మనకి ఇబ్బంది కాదు వాళ్ళు మన అక్కయ్యలే తల్లులే తల్లి దూరపోలు కాదు ఈడ మన సభ్యులే సో కాబట్టి కొంచెం సెట్ చేసుకుంటే బాగుంటుంది అయినాకనే చేసుకోవాలి లాస్ట్ మినిట్లో ఏ సెంటర్ రాకపోతే కలెక్టర్ గారి సహకారంతో మళ్ళీ ఈ రైతులు వస్తే ఇంతకుముందు శ్రీనివాస్ అన్నట్టు ఆఖరిలో చేయాల్సి వచ్చింది డిసివర్ సడన్గా అప్పుడు డిసిఎం ఇస్తాను తీసుకునే యాక్షన్ ఏమీ లేదు. మా భార్య వైస్ చైర్మన్ బోర్డులో తప్పు ఉందని చెప్పినా మీరు చర్య తీసుకున్నారా? సార్ ఒక్కటే సొసైటీ తరంగాపూర్ బ్రహ్మాండంగా తీసుకుని మంచిగా పొలాయి చిన్న పోతే రాజీ పక్కపోతే రైట్ సార్ వీడియో కెమెరా పడుతుంది అదే కానీ నీళ్ళ బొట్టలేదు సార్ డిఎస్ఓ గారు వచ్చిండు కెమెరా పడుతుంది నేను సలహా చేస్తారు గారు వడ్లు నానేటట్టున్నాయి ఉంటేనే దీని విషయం చెప్తారు